హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ హార్టీ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈ వీడియోలో మీకు ఎగ్ ప్లాంట్ చట్నీ చేసి చూపిస్తాను. ఇది నార్మల్ అన్ని చట్నీస్ టైపే, బట్ నా స్టైల్లో. అండ్ ఎస్పెషల్లీ టొమాటోస్ వేస్ట్ చేసుకునే చట్నీస్ అన్నీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేను ఒక ఎగ్ ప్లాంట్ తీసుకున్నాను. దానికి ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇది స్పైస్ లెవెల్స్ మీ ఇష్టం, ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. కల్లుప్పు, పసుపు, జీలకర్ర, మెంతులు అండ్ 2 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ చింతపండు పేస్ట్ తీసుకున్నా. మీ దగ్గర మామూలు చింతపండు ఉంటే జస్ట్ అది డైరెక్ట్గా వేసేయచ్చు, చట్నీలో చెప్తాను. మెయిన్ మెంతి కూర అండ్ కొత్తిమీర. సో ఫస్ట్ ఏం చేసుకుందామంటే మనం డ్రై రోస్ట్ చేసుకుందాం ఈ జీలకర్ర అండ్ మెంతుల్ని లైట్గా, ఆయిల్ లేకుండా. దాని తర్వాత ఇవి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకుందాం. సో ఫస్ట్ ఇవి డ్రై రోస్ట్ చేస్తాను. జస్ట్ ఒక ప్యాన్లో మీకు కావాల్సినంత జీలకర్ర అండ్ మెంతులు జస్ట్ నేను హాఫ్ స్పూన్ వేసాను. 2 ఇవి డ్రై రోస్ట్ చేసుకుందాం. కొంచెం లైట్గా స్మెల్ వచ్చినప్పుడు, అరోమా వచ్చినప్పుడు ఆఫ్ చేసుకుందాం స్టవ్. మెంతులు కలర్ మారిపోతుంది కదా, ఇంకా ఆఫ్ చేసుకుందాం స్టవ్. ఇప్పుడు వంకాయ, టొమాటో అండ్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకుందాం. కొంచెం లైట్గా ఆరినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ ఒక పల్స్ మోడ్ వేద్దాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాము క్యూమిన్ను, మెంతుల్ని పౌడర్లా చేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్యాన్లోకి స్ప్లిట్ చేసిన చిల్లీస్ని ఫస్ట్ ఆయిల్ లేకుండా వేసుకుందాం నార్మల్గా. ఎందుకంటే ఆయిల్లో ఉన్నప్పుడు తడివి వేస్తే మళ్ళీ చిట్లు అంటే పైకి వస్తాయి కాబట్టి, చిందుతాయి కాబట్టి. సో ఫస్ట్ ఇది కొంచెం వాటర్లో కడిగాం కదా పచ్చిమిరపకాయలని, కొంచెం లైట్గా నార్మల్గా వేగాక అప్పుడు లైట్గా ఆయిల్ వేద్దాం. జస్ట్ స్ప్రే చేస్తున్నాను నేను. ఇవి వేగేటప్పుడే వెల్లుల్లిపాయలు కూడా వేద్దాం. ఇవి ఆయిల్లో వేగిపోయినాయి. సో వీటిని మిక్సీ జార్లోకి వేసి కొంతసేపు ఆగి మళ్ళీ గ్రైండ్ చేద్దాం. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసాం, బట్ ఇప్పుడే పల్స్ వేయట్లేదు. సో మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసి ఎగ్ ప్లాంట్ పీసెస్ వేద్దాం. ఎగ్ ప్లాంట్ ఆయిల్లో వేసి అన్ని ముక్కలకు ఆయిల్ ఉండేలాగా స్ప్రే చేసుకుందాం. ఆయిల్లో వేగాలి కొంచెం సేపు. ఇది కొంచెం ఆయిల్లో వేగాక కల్లుప్పు, పసుపు వేద్దాం. కల్లుప్పు, పసుపు వేసాక ఒకసారి కలిపి మూత పెడదాం. మూత పెట్టి కొంచెం మగ్గిద్దాము ఎగ్ ప్లాంట్ పీసెస్ని. టొమాటోస్ని ఇలా 4 లాగా స్ప్లిట్ చేసుకున్నాను. ఒక్కొక్క టొమాటోని ఇట్లా సరిపోతుంది, మరి చిన్న ముక్కలు అవసరం లేదు. అండ్ ఈలోపు నేను కొత్తిమీర కడుక్కుంటా అండ్ ఇది కూడా రెడీ చేసుకుంటా, మెంతి ఆకు. ఎగ్ ప్లాంట్ ఒక 70% మగ్గాక టొమాటోస్ వేద్దాం. ఇందులోనే టొమాటోస్ వేసాక ఆయిల్ కావాలంటే స్ప్రింకిల్ చేసుకుందాం. కొంచెం ఒకసారి అంతా కలిపి మూత పెడదాం. కొత్తిమీర కడిగి కట్ చేసుకున్నాను. అండ్ ఒక గుప్పెడు మెంతి కూర ఆకులు, నా దగ్గర పచ్చివి లేవు, సో ఎండు మెంతి కూర, కసూరి మెతి అంటారు దీన్ని కూడా. సో ఇది తీసుకున్నాను. టొమాటోస్ మగ్నియో లేదో చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకొక 2 మినిట్స్ ఉంచి కట్టేద్దాం. సో ఇవి ఆల్మోస్ట్ అయిపోయాయి కాబట్టి ఇది కూడా వేసేద్దాం ఆయిల్ దీంట్లోనే. కొత్తిమీర అండ్ మెంతాకు. ఒకసారి కలిపి
స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆ వేడికి అవి మగ్గిపోతాయి. వేడి చల్లారేలోపు మనం పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఒకసారి పల్స్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు పల్స్ చేసాక ఇట్లా అయ్యింది. సో ఇందులోకే చింతపండు పేస్ట్ వేసుకొని 1 స్పూన్ వేసుకున్నాను. ఆ ముక్కలు చల్లారాక ఇందులోకి వేసి మళ్ళీ ఒకసారి పల్స్ చేద్దాం. ఇది 10 మినిట్స్ తర్వాత కూడా ఇంకా వేడిగా అనిపిస్తుంది. సో ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం. అండ్ ఎస్పెషల్లీ ఈ చట్నీలో మనం మెంతి ఆకు మెంతులు ఇట్లా వేసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిదండి. ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడం, ఇది డయాబెటీస్ వాళ్ళకి బెస్ట్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి మెంతి కూర చాలా అంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్లో ఇంపార్టెంట్ అంట. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. సో చాలా యూజెస్ ఉన్నాయి ఈ మెంతి కూరతో. ఇది దయచేసి వేడిగా ఉన్నప్పుడు మాత్రం మిక్సీలో వేయొద్దు. నేను ఒకసారి ఎప్పుడో ఒక చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం లైట్గానే వేడిగా ఉంది, మిక్సీ వేస్తే మొత్తం ఇల్లంతా అయ్యింది. సో ఇది అసలు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో కొంచెంసేపు అయ్యాక మనం ఇది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇది ఇప్పుడు మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆరిపోయింది. మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. అసలు రోల్ ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా రోట్లో ఈ పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర ఇంత పెద్ద సైజ్ రోల్ లేదు. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడమే. మిక్సీ యూజ్ చేస్తున్నాను. ఫైనల్లీ చట్నీ అయిపోయింది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని నార్మల్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకుందాం, ఒకవేళ తక్కువ అయితే. ఎగ్ ప్లాంట్ టొమాటో పచ్చడి రెడీ. ఇది రైస్కి, ఇడ్లీకి, దోశకి బాగుంటుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. See you all in next video. Hope you liked this video. Thank you.